హిమాన్షు చాలా వేగంగా కాలనీలో ఒక ఇంటివైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన దృష్టి ఒక జనరల్ స్టోర్ మీద పడుతుంది. అరే, రాత్రి 2 గంటలప్పుడు దుకాణాన్ని తెరిచిపెట్టుకున్నారేంటి? సరే, నాకైతే మంచిదేలే, దాహంతో నోరు ఎండిపోతుంది. సరే, ఒక కూల్ డ్రింక్ తాగుతాను. హిమాన్షు కాస్త నెమ్మదిగా ఆ జనరల్ స్టోర్ లోపలికి నడుచుకుంటూ వెళ్తాడు. జనరల్ స్టోర్లో ఒక మధ్య వయసు గల వ్యక్తి హిమాన్షు వైపు చాలా విచిత్రంగా చూస్తూ ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఈ కాలనీలో నువ్వేం చేస్తున్నావు? నువ్వు నీ పని చూసుకోవచ్చు కదా. నాకు చాలా దాహంగా ఉంది, త్వరగా నాకు ఒక కూల్ డ్రింక్ ఇవ్వు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మనోజ్, నేనే ఈ జనరల్ స్టోర్ యజమాని. ఆ మాట చెప్పి మనోజ్ ఒక అమ్మాయిని పిలవడం మొదలు పెడతాడు. సోనల్, ఇదిగో సోనల్, ఎక్కడున్నావు నువ్వు? చూడు, కస్టమర్ నా ఎదురుగా ఉన్నాడు, నువ్వు అసలు ఎక్కడున్నావో తెలియడం లేదు. మీరు ఎవరిని పిలుస్తున్నారు? నేను నా కూతురు సోనల్ని పిలుస్తున్నాను. రాత్రి 2 గంటలైంది మనోజ్ గారు, ఫ్రిడ్జ్ ఎక్కడుందో నాకే చెప్పండి. మనోజ్ సైకిలతో హిమాన్షుకి ఫ్రిడ్జ్ని చూపిస్తాడు. హిమాన్షు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడో లేదో అప్పుడే ఒక కుక్క హిమాన్షుని చూసి అరవటం మొదలు పెడుతుంది. అరే, ఈ డాగీ ఎవరిది? దీన్ని పంపించండి, ఇది నన్ను కరుస్తుందేమో. నాకు డాగీస్ అంటే ఇష్టం లేదు, అది నా పెంపుడు డాగీ. ఆ మాట చెప్పి మనోజ్ డాగీ వైపు చూసి, బుజ్జి, ఇదిగో బుజ్జి, ఇలారా. మనోజ్ ఆ మాట అనగానే డాగీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కానీ హిమాన్షు ఎప్పుడైతే ఫ్రిడ్జ్ తెరుస్తాడో ఫ్రిడ్జ్ లోపల ఉన్న దృశ్యాన్ని చూసి అతని కళ్లను అతనే నమ్మలేకపోతాడు. ఫ్రిడ్జ్ లోపల హిమాన్షు శవం నరికేసి ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఇదేంటి? ఇది నా శవం కదా, ఇదెలా సాధ్యమవుతుంది? ఇది నీ భవిష్యత్తు. ఆ మాట చెప్పి మనోజ్ మొహం ఎంతో భయంకరంగా మారిపోతుంది. తన కనుబొమ్మలు తెల్లగా మారిపోతాయి. చూస్తూ ఉండగానే ఆ జనరల్ స్టోర్ ఒక కాలిపోయిన భవనంగా మారిపోతుంది. ఏంటిదంతా? ఎవరు నువ్వు? హిమాన్షు ఆ మాట అంటాడో లేదో అప్పుడే హిమాన్షు తల దానంతటదే తెగి నేల మీద పడిపోతుంది. మరుసటి రోజు హిమాన్షు శవం జనరల్ స్టోర్ బయట పడి ఉంటుంది. ఇన్స్పెక్టర్ శివాని కానిస్టేబుల్ బల్పడితో పాటు శవాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటుంది. బల్పడే విచిత్రంగా ఉంది, తన తల తెగిపోయింది. కానీ చుట్టుపక్కల ఎక్కడా కత్తిగాని పదునైన ఆయుధం గాని కనిపించడం లేదు. నిజమే మేడం, ఇతని పేరు హిమాన్షు. నాకితను తెలుసు, ఇతను అంత మంచి మనిషి ఏం కాదు. శివాని హిమాన్షు మొబైల్ని చెక్ చేయటం మొదలు పెడుతుంది. మొబైల్ చెక్ చేసిన తర్వాత తను కానిస్టేబుల్తో, ఈ వ్యక్తి చివరి కాల్ పప్పి అనే వ్యక్తికి చేశాడు. అప్పుడే ఒక వ్యక్తి శివానీతో ఇలా అంటాడు. పప్పియా? ఇక్కడి నుంచి కొంత దూరంలోనే ఉంటాడు. అతని తండ్రి సమ్మీకి ట్రక్ వ్యాపారం ఉంది. నాకు పప్పి కుటుంబం గురించి చెప్పు. పప్పి తండ్రి సమ్మీ దగ్గర బోలెడని ట్రక్కులున్నాయి. అతని ట్రక్కుల్ని ట్రాన్స్పోర్ట్ వాళ్లకు అద్దెకిస్తాడు. పప్పి అతని పెద్ద కొడుకు. అతని చిన్న కొడుకు లవంగం రోజంతా ఊరికనే తిరుగుతుంటాడు. లవంగం అంటే ఏంటి? అతనికి లవంగం బిజినెస్ ఉందా? నన్ను ఏమని చెప్పమంటారు? మీరు అర్థం చేసుకోవాలి, అందరూ కూడా గుండాలే. ఈ కాలనీ వాళ్ళకి అతని పేరు లవంగం అనే తెలుసు. శివాని హిమాన్షు శవాన్ని పోస్ట్ మార్టం కోసం పంపిస్తుంది. తను బల్పడేతో పాటు తిన్నగా పప్పి ఇంటికి వెళ్తుంది. ఎవరు నువ్వు? నీ కళ్ళు కనిపించడం లేదా? పోలీస్ యూనిఫామ్ కనిపించడం లేదా? అదైతే కనిపిస్తుంది, కానీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మీ ఇంటికి కొంత దూరంలో మనోజ్ జనరల్ స్టోర్ బయట హిమాన్షు అనే ఒక వ్యక్తి చాలా దారుణంగా చనిపోయున్నాడు. అతని మొబైల్లో చివరి కాల్ నీకే వచ్చింది. నీకా వ్యక్తి ఎవరో తెలుసా? శివాని మాటలు వినగానే పప్పి పూర్తిగా ఆశ్చర్యపోతాడు. నాకు అతనికి పెద్దగా పరిచయం అయితే లేదు. నాకు అతనికి పలకరించుకునేంతవరకే పరిచయం ఉంది. ఒకవేళ అదే విషయం అయితే అర్ధరాత్రి వేళ అతను నీ దగ్గరికెందుకు వస్తున్నాడు? అదంతా నాకు తెలియదు మేడం. సర్లే, ఈ కేసు పూర్తిగా సాల్వ్ అయ్యేంత వరకు నువ్వు ఈ నగరం నుండి బయటికెక్కడికి వెళ్లకూడదు. ఆ మాట చెప్పి శివాని కానిస్టేబుల్ బల్పడేతో పాటు అక్కడ్నుంచి బయలుదేరిపోతుంది.
రాత్రివేళ పప్పీ తమ్ముడు లవంగం తయారయ్యి ఎక్కడికో బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. అప్పుడే తన అన్నయ్య పప్పీ ఇలా అంటాడు. రాత్రి 11 అయింది లవంగం. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీకు తెలుసు కదా నాన్న కొన్ని రోజులు ఊళ్ళో ఉండరని. నేనేం చిన్నపిల్లని కాదన్నయ్య, కాసేపట్లో తిరిగి వస్తాలే. నీకు తెలుసుగా మనకు బాగా కావాల్సిన వ్యక్తి హిమాంశు శవం మనోజ్ జనరల్ స్టోర్ బయట దొరికింది. ఈ విషయం నన్ను బాగా ఇబ్బంది పెడుతుంది అన్నయ్య. మనోజ్ ఇంకా అతని కుటుంబం చనిపోయి 2 ఏళ్లకు పైగా అయిపోయింది. అది కాకుండా హిమాంశు ఒక నేరస్తుడు, ఎవరో చంపేసి ఉంటారులే, టెన్షన్ పడకు. ఆ మాట చెప్పి మనోజ్ తన బైక్ తీసుకొని తిన్నగా అక్కడ్నుంచి బయలుదేరతాడు. కాని ఎప్పుడైతే లవంగం మనోజ్ జనరల్ స్టోర్ దగ్గరికి వెళ్తాడో ఉన్నట్టుండి తన బైక్ జర్కులిస్తూ ఆగిపోతుంది. లవంగం దృష్టి జనరల్ స్టోర్ లోపల పడుతుంది. తను చూసేసరికి లోపల లైట్ వెలుగుతూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ జనరల్ స్టోర్ గత 2 ఏళ్లుగా మూసేసే ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? లోపలికి వెళ్ళి చూస్తాను. లవంగం తిన్నగా జనరల్ స్టోర్ లోపలికి వెళ్తాడు. కాని ఎప్పుడైతే తను జనరల్ స్టోర్ లోపల అడుగు పెడతాడో అప్పుడు ఉన్నట్టుండి జనరల్ స్టోర్ పాడుబడ్డ బంగళాలా మారిపోతుంది. ఆ తర్వాత తలుపు మూసుకుపోతుంది. ఎవరున్నారు ఇక్కడ? అసలు ఇదంతా ఏం జరుగుతుంది? నన్ను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళనివ్వండి. లవంగం ఆ మాట అంటాడో లేదో అప్పుడే చీకట్లో 2 పెద్ద భయంకరంగా కనిపించే కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఆ కళ్ళను చూసి లవంగం శరీరమంతా చెమటలతో తడిసిపోతుంది. కొన్ని క్షణాల్లోనే ఒక భయంకరంగా కనిపించే అమ్మాయి లవంగం ముందుకొచ్చి నిలబడుతుంది. ఇది అసాధ్యం. ఇది ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు... లవంగం ఆ మాట అంటాడో లేదో అంతలో వెనక నుంచి ఎవరో తన భుజం మీద చెయ్యి వేస్తారు. లవంగం ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తాడో అప్పుడు తన ఎదురుగా భయంకరంగా కనిపించే వ్యక్తి కనిపిస్తాడు. అతను లవంగంని దీర్ఘంగా చూస్తూ ఉంటాడు. మరుక్షణమే ఎంతో భయంకరంగా కనిపించే ఒక డాగీ, దాని సైజ్ కంటే 5 అడుగులు పెద్దదిగా ఉంటుంది. అది లవంగం మీద దాడి చేస్తుంది. లవంగం అరుపులు జనరల్ స్టోర్ నుండి బయటికి వినిపించవు. మరుసటి రోజు లవంగం మనోజ్ జనరల్ స్టోర్ బయట చనిపోయుంటాడు. ఇక పప్పి గుండెలు పగిలేలా ఏడుస్తాడు. శివాని ఇంకా తల్పడే అక్కడికప్పటికే చేరుకుంటారు. నీకెవరితోనైనా శత్రుత్వం ఉందా పప్పి? నీ తమ్ముణ్ణి ఎవరు చంపారు? నాకేం తెలుసు? అది తెలుసుకోవటం మీ డ్యూటీ. ఎవరైతే నా తమ్ముని చంపారో నేను వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అలా పొరపాటున కూడా చెయ్యొద్దు పప్పి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం మీకు లేదు. మీ తమ్ముణ్ణి చంపిన హంతకుల్ని నేను తప్పకుండా పట్టుకుంటాను. ఇంతకీ మీ నాన్నగారెక్కడా? నాన్నగారు కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటారు. అప్పుడే అక్కడికి ఒక బ్రాండెడ్ కార్ వచ్చి ఆగుతుంది. కార్ లోపల నుంచి ఒక ముసలి వ్యక్తి ఏడుస్తూ బయటికొస్తాడు. మీరే సమీయా? అవును. మీ కొడుక్కిలా జరిగినందుకు బాధపడుతున్నాం. హంతకుణ్ణి తప్పకుండా వెతికి పట్టుకుంటాను. నీకు ఇక ఏమీ చేయాల్సిన అవసరమే లేదు. ఏం చేసినా ఇక నేనే చేస్తాను. శివాని కానిస్టేబుల్ తల్పడేతో కలిసి స్టేషన్కి వెళ్తుంది. తల్పడే, ఏదో గందరగోళం ఉంది. నిన్ననే మనోజ్ జనరల్ స్టోర్ ముందు హిమాంశు శవం దొరికింది. హిమాంశు నంబర్ నుంచి ఆఖరి కాల్ పప్పీకి వెళ్ళింది. ఇవాళ పప్పీ తమ్ముడు చనిపోయాడు. ఏదో గందరగోళం ఉంది. నాకేమనిపిస్తుందంటే ఇదంతా ఏదో దెయ్యం చేసిన పని అని. పిచ్చివాగుడు వాగొద్దు తల్పడే. నీకు ఎటు చూసినా భూతప్రేతాలే కనిపిస్తూ ఉంటాయి. నేను ఈ విషయాలైతే అస్సలు నమ్మను మేడం. కానీ ఏ విధంగా అయితే హత్యలు జరుగుతున్నాయో అవన్నీ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుంది. ఇది మనిషి చేసే హత్య కాదు అని. ఇవాళ రాత్రికి నీళ్లకి నీళ్లు పాలకి పాలు తేల్చేద్దాం. ఇవాళ రాత్రి మనమిద్దరం దొంగతనంగా మనోజ్ జనరల్ స్టోర్ని గమనిద్దాం. కానీ అదైతే 2 ఏళ్లుగా మూతపడి ఉంది కదా. తన కూతురుతో సహా ఆ జనరల్ స్టోర్స్ని కాల్చేశారు. నేను విన్నాను ఎవరో మనోజ్ని తన కూతుర్ని షూట్ చేసి వాళ్ళని హత్య చేశారు అని. ఇంకా చెప్పాలంటే హంతకులు వాళ్ళ డాగిని కూడా వదలలేదని. నాకు తెలుసు. నాకేమనిపిస్తోందంటే ఎవరో హంతకులు ఆ జనరల్ స్టోర్ లోపల దాక్కుని ఇలా నాటకాలాడుతున్నారు. అక్కడ రాత్రివేళ పప్పి ఏడుస్తూ తన తండ్రితో ఇలా మాట్లాడతాడు. మీ కర్మల ఫలితం నా తమ్ముడు అనుభవించాడు. పిచ్చివాగుడు వాగొద్దు. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు నీ తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోలేకపోయావు. పైగా నన్ను నిందిస్తావా నువ్వు? నాన్న, దీనంతటికీ మనోజ్ కుటుంబం కారణం కాదు కదా. నాకు చాలా భయంగా ఉంది.
నీకేమైనా మతిపోయిందా? మనోజ్ ఇంకా తన కుటుంబం చనిపోయి 2 సంవత్సరాలకు పైగా అయిపోయింది. నిన్న మన మనిషి హిమాంశు మనోజ్ జనరల్ స్టోర్ ముందు దారుణంగా చనిపోయి ఉన్నాడు. ఇవాళ నా తమ్ముడు. నానా ఏదో గందరగోళంగా ఉంది. మనం మనోజ్ జనరల్ స్టోర్లోకి వెళ్ళి చూడాలి. పప్పి మాటలు విన్నాక పప్పి తండ్రి దీర్ఘంగా ఆలోచించడం మొదలు పెడతాడు. నువ్వు చెప్పింది నిజమే. సరే వెళ్ళి చూద్దాం పద. కాసేపటి తర్వాత పప్పి ఇంకా తన తండ్రి మనోజ్ జనరల్ స్టోర్ ముందుకు వెళ్లి నిలబడతారు. మనోజ్ జనరల్ స్టోర్ షట్టర్ మూసే ఉంటుంది. కాని ఉన్నట్టుండి షట్టర్ దానంతటదే తెరుచుకుంటుంది. లోపల లైట్స్ ఆన్ అవుతాయి. ఏంటిదంతా? కంగారు పడకు. ఈ మధ్య టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. ఎవరో ఉన్నారు మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం పద. పప్పి ఇంకా తన తండ్రి మనోజ్ జనరల్ స్టోర్ లోపలికి వెళ్తారు. దూరం నుంచి వాళ్ళని శివాని తల్పడే గమనిస్తూ ఉంటారు. చూసారా మేడం, నేను చెప్పాను కదా ఇదంతా దయ్యం చేసే పనేనని. షట్టర్ దానంతటదే ఓపెన్ అయింది. లైట్స్ కూడా ఆన్ అయ్యాయి. పిచ్చివాగుడు వాగొద్దు తల్పడే, లోపలికి పద. నేనైతే లోపలికి రాను మేడం. నాకు చాలా భయంగా ఉంది. కావాలంటే మీరు నన్ను ఎలాగైనా శిక్షించండి. నేను మాత్రం లోపలికి రాను మేడం. శివాని సైలెంట్ గా మనోజ్ జనరల్ స్టోర్ లోపలికి వెళ్తుంది. అక్కడ పప్పి ఇంకా తన తండ్రి జనరల్ స్టోర్ ని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటారు. ఇదెలా సాధ్యమవుతుంది పప్పి? ఇది మూతపడి 2 సంవత్సరాలకు పైగానే గడిచింది. కానీ నాకు ఇక్కడున్న సామాన్లు ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. అప్పుడే వాళ్ల చెవులకు ఒక వ్యక్తి మాటలు వినిపిస్తాయి. నేను మీ ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాను. పప్పి ఇంకా తన తండ్రి ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూస్తారో వాళ్ల కళ్లను వాళ్లు ఆశ్చర్యంతో నమ్మలేకపోతారు. వాళ్ల ఎదురుగా మనోజ్ తన కూతురు సోనల్తో పాటు నిలబడి ఉంటాడు. ఇదెలా సాధ్యమవుతుంది? మీరిద్దరూ ప్రాణాలతో ఎలా ఉండగలరు? మీ ఇద్దరిని నేను నా చేతులతో చంపాను. అవును, అందుకే ఇవాళ మీరిద్దరూ చనిపోతారు. అసలు నేను ఏం తప్పు చేశానని? కాలనీలకు వచ్చి వెళ్లే వాళ్ళందరినీ నేను గమనిస్తూ ఉండేవాణ్ణి. అది కూడా కాలనీ వాళ్ల మంచి కోసం. నువ్వు కేవలం ఆ చిన్న విషయం కోసం నన్ను, నా కూతుర్ని చాలా దారుణంగా చంపేశావు. ఇప్పుడు ఇది మీ ఇద్దరి వంతు. ఉన్నట్టుండి శివాని పిస్తాల్ తీసుకొని అందరి ముందుకి వస్తుంది. చేతులు పైకెత్తండి, నేను మీ అందర్నీ అరెస్ట్ చేస్తున్నాను. శివాని ఆ మాట అంటుందో లేదో అంతలో శివాని గాల్లోకి లేస్తుంది. ఎంతో దారుణంగా గోడకి కొట్టుకొని కింద పడిపోతుంది. స్పృహ తప్పిన పరిస్థితుల్లో తన కళ్ల ముందే ఒక దృశ్యం నడుస్తూ ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం మనోజ్ జనరల్ స్టోర్. మనోజ్ తన కూతురు సోనల్తో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే పప్పి తండ్రి తన చిన్న కొడుకు లవంగంతో పాటు చేతిలో పిస్తల్ పట్టుకుని జనరల్ స్టోర్ లోపలికి వెళ్తాడు. మనోజ్, నాకు నీతో ఎటువంటి శత్రుత్వం లేదు. కానీ కాలనీలో కొత్త వ్యక్తుల్ని ఎక్కువగా ప్రశ్నలు అడగడం నీకు మంచిది కాదు. నాకు తెలుసు నువ్వు ఇదంతా ఎందుకంటున్నావు. ఎందుకంటే నువ్వు ఒక అపరాధవి. ట్రక్కులను అతికిచ్చే పేరుతో నువ్వు వేర్వేరు ప్రదేశాలకి దొంగ సరుకును అమ్ముతున్నావు. అందుకనే నేను కాలనీ మంచి కోసం ఈ పని చేస్తున్నాను. నీ కారణంగా కాలనీలో నివసించే అమాయకమైన ప్రజలు కష్టపడకూడదని అనుకుంటున్నాను. కాలనీకి మంచి చేయాలని నువ్వు కంకణం కట్టుకున్నావా? నేను నీకు ఆఖరిసారి చెప్తున్నాను, మా విషయంలో నువ్వు తలదూర్చకుండా ఉండు. అది నీకు, నీ కూతురికి మంచిది కాదు. మీరు ఈ విషయాన్ని మర్చిపోతున్నట్లున్నారు. మన దేశంలో చట్టం అనేది ఒకటి ఉంది. ఈ కాలంలో మన గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. నీకు ఆ విషయం తెలీదా? అయితే నేను చూస్తాను నీ చట్టం, నీ గవర్నమెంటు నిన్ను, నీ కూతుర్ని ఎలా కాపాడుతుందో. ఆ మాట చెప్పి పప్పి తండ్రి తుపాకీతో మనోజ్ కూతుర్ని కాల్చేస్తాడు. అప్పుడే అక్కడికి మనోజ్ పెంపుడు డాగి వచ్చి అరుస్తుంది. నీ యజమాని చనిపోయాడు, ఇంకా నువ్వు ప్రాణాలతో ఉండి నువ్వేం చేయగలవు? ఆ మాట చెప్పి పప్పి తన గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నిటితో ఆ డాగీని కాల్చేస్తాడు. మరుక్షణమే ఇన్స్పెక్టర్ శివానికి స్పృహొస్తుంది. కాని ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తను నమ్మలేకపోతుంది. అదసలు జనరల్ స్టోర్ కాదు, అదొక పాడుబడ్డ ప్రదేశం. శివాని కళ్ల ముందు పప్పి ఇంకా తన తండ్రి చాలా దారుణంగా చనిపోయి ఉంటారు. శివాని జనరల్ స్టోర్లోంచి బయటికొస్తుంది. తల్పడే అక్కడ నిలబడి ఉంటాడు. ఏమైంది మేడం? నాకు చాలా కంగారుగా అనిపించింది. నేను చూసేసరికి
ఉన్నట్టుండి జనరల్ స్టోర్ లోపల చీకటైపోయింది. నీ అనుమానం నిజమే తల్పడే. నాకేం అర్థం కాలేదు మేడం. కొన్ని విషయాలు అర్థం కాకపోవడమే మనకి మంచిది. శివాని తల్పడేతో పాటు స్టేషన్కి వెళ్ళిపోతుంది. శివాని ఆ ముగ్గురి హత్యలను రహస్యమయమైన హత్యలని రాసి వాళ్ల ఫైల్స్ని క్లోజ్ చేస్తుంది.